ఈనాటి సమాజంలో సోషల్ మీడియా ప్రాధాన్యత బాగా పెరిగింది. ఒకప్పుడు మన అభిప్రాయం ఏమైనా చెప్పాలనుకుంటే టెలివిజన్ మాధ్యమాల్లో వస్తూ ఉండేది. ఇప్పుడు టెలివిజన్ మాధ్యమం అవసరం లేదు. మన చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు మన అభిప్రాయాన్ని చెప్పొచ్చు, దాన్ని పోస్ట్ చేయొచ్చు. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా మన అభిప్రాయం చూడవచ్చు. సోషల్ మీడియా తీసుకొచ్చిన విప్లవం ఇది. మనం పారిశ్రామిక విప్లవాన్ని చూసాం, హరిత విప్లవాన్ని చూసాం. ఇవాళ సామాజిక మాధ్యమాల సోషల్ మీడియా విప్లవం ఇవాళ మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు ఏఐ విప్లవ కాలంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ మార్పులన్నిటినీ అందిపుచ్చుకొని సమాజంలో సరైన సమాచారాన్ని అందించడంలో ఒక పెద్ద సవాల్గా మారింది. సోషల్ మీడియా చేతుల్లో ఉండటం వలన చాలామంది తమ అభిప్రాయాలని, తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలో సాధికారికత లేని, సహేతుకత కాని, హేతుబద్ధత లేని సమాచారం కూడా సమాజంలో విస్తృతంగా ప్రాచుర్యం పొందే ప్రమాదం ఉంది. కనుక ఇలాంటి సందర్భంలో ఏది సరైన సమాచారం అని తెలుసుకోవడానికి కూడా కొన్ని నిజాయితీ కలిగిన స్టూడియోస్ అవసరం వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకొని సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి చేసి ఒక మంచి ఆలోచన పరుడుగా ఉన్న రాజు, పెద్దగాళ్ళ రాజు ఒక స్టూడియో పెట్టాలని ఆలోచన చేశాడు. ఆ స్టూడియో పేరు జోలార్ స్టూడియో. ఈ పేరు చాలా గమ్మత్తు ఉంది కదా. స్పెల్లింగ్ చూస్తే మీకు మరింత గమ్మత్ అనిపిస్తుంది. XOLOR. ఈ స్టూడియో ప్రధానంగా ఎవరైతే తమ అభిప్రాయాలను చెప్పాలనుకుంటారో, చాలామందికి అభిప్రాయాలు చెప్పాలని ఉంటుంది, కానీ వారికి రికార్డింగ్ చేసి ఎడిటింగ్ చేసి దానికి సరైన థంబ్నెయిల్ పెట్టి ప్రజల్లోకి పంపించడానికి కొంత సమస్య ఉంటుంది. ఇలాంటి వాళ్ళ సమస్యని పరిష్కరించడం కోసం ఈ స్టూడియో రూపొందించారు, ఏర్పాటు చేశారు, మీ ముందుకు తీసుకొస్తున్నారు. అతి తక్కువ ఖర్చుతో మినిమం స్టూడియో నడపడానికి కావలసిన ఖర్చును మాత్రమే తీసుకొని మీ వాయిస్ను ఈ బయటి ప్రపంచానికి 800 కోట్ల మంది ప్రజల్లోకి మీ ఆలోచనని తీసుకెళ్ళడానికి ఈ జోలార్ స్టూడియో మీ ముందుకు వస్తుంది. మీరందరూ తప్పనిసరిగా ఈ స్టూడియో సేవలని ఉపయోగించుకోండి, మీ వాయిస్ని ఈ ప్రపంచానికి అందించండి. థ్యాంక్ యూ.